UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను హారిక, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం మడమ నొప్పి గురించి తెలుసుకుందాం. ఈ మడమ నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎక్కువసేపు నుంచొని వర్క్ చేసే వాళ్ళకి వస్తుంది, అది ఒక రకం. అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కాలి మడమలు అనేవి అధికంగా నొప్పి వస్తూ ఉంటుంది, అది ఇంకొక రకం. ఇంకొకటి ఏంటంటే, ఈ మడమ నొప్పి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తెల్లారి లెగ్సిన తర్వాత పర్టికులర్గా కాలు తీసి నేల మీద పెట్టాలంటే విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. మళ్ళీ నడవడానికి మినిమం ఒక అరగంట పడుతుంది. అలా విపరీతమైన కాలి మడమ అనేది నొప్పులు పుడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, మన శరీరంలో ఉన్న పెద్ద ఎముకల్లో మడమకి సంబంధించిన ఎముక కూడా ఒకటి. కాలి అడుగున మడమ చుట్టూ ఉండే కండరాలు అలాగే కాలి ఎముకలు గాయపడకుండా ఈ కుషన్స్ లాగా ఉంటాయి. ఈ కాలి మడమలో ఉండే ఎముకలు కుషన్స్ లాగా ఉండి కాలి యొక్క బోన్స్ని కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కండరాలు అనేవి వాపు వస్తాయో, ఒత్తిడి వల్ల వాపు వస్తాయో, దానివల్ల ఈ కాలి మడమలు అనేవి నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడైతే కాల్షియం లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతూ ఉంటాయో, ఈ కాలి ఎముక అనేది అడుగున మడమ దగ్గర అరిగిపోతూ ఉంటుంది. నిదానంగా అరిగిపోతూ ఉండి షార్ప్గా తయారవుతుంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే, కాలు కింద పెట్టిన వెంటనే విపరీతమైన నొప్పి అనేది వస్తుంటుంది. అలాగే మడమ వాపు అనేది వస్తుంది. కండరాలు ఒత్తిడి ఉంటాయి, మడమ వాపు అనేది వస్తూ ఉంటుంది, నొప్పి అనేది అధికంగా ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని కారణాలు కాలి మడమ నొప్పి కోసం. ఇప్పుడు మనం ఈ కాలి మడమ నొప్పి తగ్గటానికి మనం కొన్ని రకాల టిప్స్ చూద్దాం. ముందుగా ఏంటంటే, వాటర్లో ఎప్సమ్ సాల్ట్ వేసుకొని ఆ కాళ్ళు అందులో పెట్టుకుంటే, వాటర్లో పెట్టి కొంచెం సేపు ఉంచగలిగితే ఆ కాలి మడమ యొక్క కండరాలు అనేవి వాపు కంట్రోల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే నొప్పి నుంచి కొంచెం ఉపశమనం అనేది వస్తుంది. తర్వాత వంటాముదం తీసుకొచ్చి గోరువెచ్చగా చేసి కాలి మడమ అలాగే కాలి వేలిని చక్కగా మర్దన చేసినట్లయితే కూడా ఈ కాలి మడమ నొప్పి అనేది కంట్రోల్లో ఉంటుంది. కండరాలు వాపు అనేది కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల కొంత ఉపశమనం అనేది ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఐస్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఈ కాలు మడమ నొప్పులు అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఇలాంటివి కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఈ మడమ నొప్పికి సంబంధించిన కొన్ని లెగ్ స్ట్రెచెస్ అనేవి చూద్దాం. ఇలా కూర్చొని చక్కగా ఈ చేతితో వేళ్ళని పట్టుకోవాలి, కాలు వేళ్ళని పట్టుకొని ఇలాగా రొటేట్ చేయాలి. నేను ఇలా నేల మీద కూర్చొని చేస్తాను, మీరు కుర్చీలో కూర్చొని కూడా ఇలాగ చేసుకోవచ్చు. ఫస్ట్ నిదానంగా ఇలాగ రొటేట్ చేయాలి. మడమ నొప్పి ఉన్నా పర్వాలేదు, నిదానంగా, ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా ఈ యాంగిల్ మొత్తం రొటేట్ అయ్యేలాగా చక్కగా రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ అలాగే యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 సార్లు రొటేట్ చేయండి నిదానంగా. ఒకవేళ ఇలా కూర్చొని చేయలేకపోతే, మటం వేసుకొని కూర్చొని చేయలేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక కాలు చక్కగా జాపి, ఒకవేళ మటం వేసుకొని కూర్చొని చేయలేకపోతే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా కాలు చక్కగా జాపి ఒక కాలు ఇలాగా మోకాలు పైన, ఇది నా కుడి కాలు, ఎడమ మోకాలు పైన పెట్టి ఈ రకంగా కూడా ఇలాగ రొటేట్ చేయొచ్చు. ఇలాగా క్లాక్ వైజ్ ఒక 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 సార్లు చక్కగా రొటేట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇలా మన చేతితో కాలి వేళ్ళని ఇలా పట్టుకొని నిదానంగా రొటేట్ చేయాలి. ఫస్ట్ అలవాటు చేసుకునేటప్పుడు నిదానంగా రొటేట్ చేయండి. నిదానంగా ఏంటంటే మనకి అలవాటు అవుతుంది. దానివల్ల రొటేట్ చేస్తున్నప్పుడు కూడా చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఇలా కూర్చొని ఈజీగా శ్వాస తీసుకుంటూ ఇలాగా కాలివేళ్ళని ఇలాగ శ్వాస తీసుకుంటూ మన వైపుకి, శ్వాస వదిలేస్తూ కొంచెం కిందకి ఇలా స్ట్రెచ్ చేయాలి. అంతే. దీనివల్ల ఏంటంటే ఈ మడమ యొక్క బోన్ మొత్తం చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఈ కండరాలన్నీ ఏవైతే వాపు వల్ల టైట్ అయిపోతాయో, బరువు వల్ల టైట్ అయిపోతాయో అవన్నీ రిలీజ్ అవుతాయి. దానివల్ల రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. ఇలా చక్కగా కూర్చోవాలి. నేల మీద కూర్చున్నాను, మీరు బెడ్ మీద అయినా సరే కూర్చోవచ్చు. ఇలా కూర్చొని
చక్కగా బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఇలా కూర్చొని శ్వాస తీసుకుంటూ కాలువేళ్ళు ఇలా మన వైపుకి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది, నిదానంగా అలవాటు చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఇలాగా స్ట్రెచ్ చేసుకోవాలి మన వైపుకి, మళ్ళీ శ్వాస వదిలేస్తూ ఇలా వెనక్కి. ఈ రకంగా ఒక 6 సార్లు, ఈ రకంగా 6 సార్లు కనుక చేస్తే చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే ఎఫెక్టివ్గా ఉంటుంది. పొద్దున్నే లెగిసిన వెంటనే కాలు కింద పెట్టలేమనుకుంటూ ఉంటారు కదా, అలాంటి ఇబ్బంది ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. ఈ స్ట్రెచ్ అనేది శ్వాసతోనే చేయాలి, గుర్తుపెట్టుకొని. శ్వాసతో కాకుండా నార్మల్గా చేస్తే మటుకు విపరీతమైన ఒత్తిడి పడుతుంది, ఈ కాలంతా కూడా బరువుగా అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం శ్వాసతోనే చేయాలి. కండరాల ఒత్తిడి చక్కగా కంట్రోల్ అవుతుంది. ఇలా శ్వాస తీసుకుంటూ మీ వైపుకి వేళ్ళు, శ్వాస వదులుతూ కొంచెం స్ట్రెచ్ చేయాలి. అలా ఒక 6 నుంచి 8 సార్లు వరకు చేయొచ్చు. తర్వాత అలాగే కూర్చొని ఈజీగా ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క కాలు, ఫస్ట్ శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ఇలా ట్విస్ట్ చేయాలి. ఏదైతే మన వేళ్ళు ఇలా ట్విస్ట్ చేయాలి పాదాన్ని నిదానంగా. ఇలా ట్విస్ట్ చేయటం వల్ల ఇక్కడ యాంకిల్ దగ్గర ఉన్న బోన్ అనేది చక్కగా యాక్టివేట్ అవుతుంది, దానివల్ల ఉపశమనం అనేది ఉంటుంది. ఈ రకంగా శ్వాస తీసుకోవాలి ఫస్ట్, తర్వాత శ్వాస వదులుతూ చక్కగా ఇలా ట్విస్ట్ చేయాలి నిదానంగా. ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఫస్ట్ అలవాటు చేసుకోండి, నిదానంగా అలవాటు చేసుకోండి. ఫాస్ట్గా ట్విస్ట్ చేయకుండా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నిదానంగా ట్విస్ట్ చేయండి. నిదానంగా ట్విస్ట్ చేయడం వల్ల ఏంటంటే చాలా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇలా కుడి కాలు ఒక 5 సార్లు, ఎడమ కాలు ఒక 5 సార్లు. ఇలా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి. ఇలా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి. ఇలా నిదానంగా చేయాలి. ఇలా చేయగలిగిన ఇబ్బంది ఏం లేదు మనకి అనుకుంటే అప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ కాలు 2 దగ్గర పెట్టుకోవాలి, శ్వాస తీసుకోవాలి. ఇలా 2 బొటన వేలు, కాలు 2 బొటన వేలు జాయిన్ చేసుకొని ఉంచుకున్నాం. ఇలా ఈజీగా కూర్చోవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ 2 కలిపి ట్విస్ట్ చేయాలి. దీనివల్ల కూడా మనకి మడమ నొప్పి అనేది చక్కగా కంట్రోల్ ఉంటుంది, కాలులో ఉన్న ప్రతి నరం చక్కగా యాక్టివేట్ అవుతుంది, రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇలా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి. ఇలా ఇక్కడ బొటన వేలు 2 జాయిన్ చేసి ఉంచాలి. ఇలా ఎప్పుడైతే ట్విస్ట్ చేస్తామో చిటికెన వేలు ఉంటుంది కదండి, ఆ చిటికెన వేలు నేలను తాకాలి, ఆ వైపుగా ట్విస్ట్ చేయాలి. ఇలా స్ట్రెచ్, శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ఇలా ట్విస్ట్ చేయాలి. ఈ రకంగా ఇలా కంప్లీట్గా నేలని తాకకపోయినా పర్వాలేదు, ఫస్ట్ ఎంతవరకు మీరు ఇలా స్ట్రెచ్ చేయగలుగుతారో అంతవరకు స్ట్రెచ్ చేయండి. నిదానంగా మనం శ్వాసతో అలవాటు చేసుకుంటూ ఉంటే అప్పుడు ఈజీగా పాదాలు ఇలాగే ట్విస్ట్ అవుతాయి. ఈ రకంగా శ్వాస తీసుకోవాలి, శ్వాస వదులుతూ ట్విస్ట్. ఇలా ఒక 10 సార్లు వరకు చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఎక్సర్సైజెస్ అన్నీ కూడా చక్కగా ఒక 5 నుంచి 10 సార్ల వరకు శ్వాసతో కాన్సన్ట్రేట్ చేస్తూ మన ధ్యాస మొత్తం పాదాల మీద పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ చేసామంటే కనుక మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చేసిన లెగ్ స్ట్రెచెస్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి. ఇలా నేల మీద కూర్చొని చేసుకోవచ్చు, లేకపోతే మంచం మీద ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న ప్లేస్లో కూర్చొని చేసుకోవచ్చు. పాదాలకి ఒక మంచి ఉపశమనం, మడమ నొప్పి అనేది కంట్రోల్ అవుతుంది, రెగ్యులర్గా ఉన్న మడమ నొప్పి అనేది కంట్రోల్ అవుతుంది. మడమ చుట్టూ ఉన్న కండరాలు అనేవి యాక్టివేట్ అవ్వడం వల్ల ఏంటంటే ఎక్కువ వాపు ఉండటం కూడా కంట్రోల్ అయిపోతుంది. సో ఇలాంటి స్ట్రెచెస్ చేస్తూ అలాగే మనం చెప్పుకున్న టిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రతిరోజు ఫాలో చేయడం వల్ల అందులో మీకు సులువుగా ఉన్నది ప్రతిరోజు ఫాలో చేయడం వల్ల ఏంటంటే మడమ నొప్పి అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకొకటి, రోజు ఎక్కువసేపు నుంచని వర్క్ చేసే వాళ్ళు కూడా మధ్యలో ఈ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో
దీనికి ఎలాంటి నియమాలు లేవు. పరగడుపుని చేయాలి అనే రూల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు కాబట్టి మధ్యలో ఒక 3 సార్లు, రోజులో ఒక 3 సార్లు మీకు వీలుంటే మధ్యలో కూర్చొని చేసుకోవచ్చు. అలాగే అధిక బరువు ఉన్నవారు కూడా బరువు కంట్రోల్ అనేది చేసుకోవాలి. అధిక బరువు ఉండటం వల్ల కూడా మడాల మీద విపరీతమైన ఒత్తిడి పడుతూ ఉంటుంది. దానివల్ల కూడా ఇది వస్తుంటుంది. సో బరువు కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా ముఖ్యం. సో వాళ్ళు కూడా ఈ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో చక్కగా కూర్చొని ప్రతిరోజు రోజుకి ఒక 3 సార్లు చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మడాల నొప్పి అనేది కంట్రోల్లో ఉంటుంది. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.